నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం 5 కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచితం వర్తించదు. కందుల దుర్గేష్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చ, ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్న మంత్రి. ఈసీ కార్యాలయానికి కూటమి ఎంపీల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురి అరెస్ట్. ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. డాక్టర్స్ కాలనీలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి పనులు కొనసాగుతాయని వ్యాఖ్య. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతోంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. 5 కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెప్పింది. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి, తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ డాక్టర్స్ కాలనీ నందు సుమారు 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును నిర్మించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పెండింగ్లో ఉన్న అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయో వాటిని పునర్నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. గత 13 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో 240 కోట్లు పైబడి వర్కులు చేశాం. గత 5 సంవత్సరాలు అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 63వ డివిజను కార్పొరేటరు మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ డాక్టర్స్ కాలనీలోని రోడ్డుని శంకుస్థాపన చేసాం. 20 లక్షల రూపాయలు. ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూలు బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం అటేపు ఆర్థికంగా బడ్జెట్ సమస్యలు ఉన్నా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వర్కులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు పార్కులు అన్నిటిని కూడా ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం, ఒకవైపు అభివృద్ధి. చెప్పిన మాట ప్రకారం 3,000 పెన్షన్లు 4,000 చేసాం. ఇవాళ తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. రేపు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టాం. అన్నా క్యాంటీన్లు తీస్తాం. గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తున్నాం. చెప్పిన మాట ప్రతిదీ గుర్తుంది, ప్రతిదీ అమలు చేస్తాం. త్వరలోనే శ్రీనిధి ఏదైతే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాము. దాని మీద కూడా ప్రకటన ఇచ్చి ఒక తేదీని ఫిక్స్ చేసి దాంట్లో మహిళల ఖాతాలో డబ్బులు వేస్తాం. సూపర్ 6 అన్ని హామీలు అమలు చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకురమ్మని కూడా మా కాలనీ వాళ్ళకి, అలాగే మా నియోజకవర్గ ప్రజలకి, డివిజన్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. నిరంతరం పనిచేసే శాసనసభ్యుడు ఏ విధంగా పనిచేస్తాడో ప్రజలే చూస్తున్నారు. గతంలో కూడా ఈ విధంగానే పనిచేసాం.
ఇప్పుడు కూడా ఈ విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా బాధ్యతగా పనిచేసి అధికారం అనేది అహంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తామని తెలియజేస్తాం. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం అమలులో భాగంగా ఆల్రెడీ ఒక 3 కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇటు పర్యటించినప్పుడు మా 63వ డివిజన్ సుందరనగర్ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ స్థానిక ప్రజలు ఈ మెయిన్ రోడ్లు పెద్ద రోడ్లు వేయటం వలన చిన్న సందులన్నీ కూడా డౌన్ అయిపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడేంత మోకాళ్ళలోతు నీళ్ళు వస్తుంటే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యే గారిని కలిసి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అధికారిని పిలిచి వాళ్ళతో ఎస్టిమేషన్ వేయించి ఈ సుందరనగర్ ప్రాంతంలో దాదాపు 19,90,000 అంటే సుమారుగా 20 లక్షల రూపాయలతో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి టెండర్ పిలవడం జరిగింది. ఎన్నే టెండర్ రీకాలు టెండర్ కూడా వేయటము, ఈరోజు భూమి పూజ చేసుకోవటం కూడా నిజంగా మా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సుందరనగర్ ప్రాంత పేద ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన కేవలం ఒక 15 రోజుల్లో వర్క్ ఆర్డర్ తెప్పి ఎస్టిమేషన్ అయిపోయటం, వర్క్ ఆర్డర్ తెప్పి శాంక్షన్ ఆర్డర్ పెట్టడం, టెండర్ కాల్ చేయటం అన్నీ 15 రోజులు జరిగిపోయి ఇలా భూమి పూజ కూడా నోచుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పారు ఈ భూమి పూజ అయిపోయిన కానించి 4 రోజుల లోపల మొత్తం రోడ్లు పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి మీరు ముందడుగు వేయాలని చెప్పారు. ఆ విధంగా తప్పకుండా అధికారులతో మాట్లాడి మేమందరం కూడా త్వరలో కొద్ది రోజుల్లో ఇది ప్రారంభోత్సవాన్ని కూడా మీ అందరిని పిలవడమే కాదు భారీ ఎత్తున ప్రజలందరూ వాళ్ళ సంతోషాలు కూడా మీ ముందు వెల్లడిస్తామని తెలియజేస్తున్నాం. పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు కీలక నేతలను అరెస్టు చేశారు. ప్రత్యేక బస్సుల్లో వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు ఈ రోజు విపక్ష కూటమి ఎంపీలంతా ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించేందుకు తలపెట్టగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ను బ్లాక్ చేశారు. భేటీకి 30 మందికి అనుమతిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించగా అందరం కలిసే వెళ్తామని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టారు. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్ స్ట్రైక్ గురించి మంత్రికి సినీ ప్రముఖులు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిర్మాతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ మధ్య సమస్యకు చర్చల ద్వారా సమాధానం లభిస్తుందని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కావాలని నిర్మాతలు కోరారని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పామని మంత్రి తెలిపారు. పేదరిక నిర్మూలనే ఏకైక మార్గంగా P4 విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆటోనగర్ టెర్మినల్ ప్రక్కన రోడ్లో గల వరుణ్ బజాజ్ లో 19వ డివిజన్ కి చెందిన ఆటో కార్మికుడికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేయూతను అందించే విధంగా కొత్త ఆటోకి డౌన్ పేమెంట్ కట్టి కొత్త ఆటో ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి రానటువంటి సరికొత్త ఆలోచనతో P4 విధానాన్ని తీసుకురావడం, దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో నడిపించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే 20 సంవత్సరాల వరకు ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయగలిగిన సమర్థత నారా చంద్రబాబు నాయుడికి ఉందని అన్నారు. గతంలోనే కంప్యూటర్ ద్వారా జీవన విధానాలు మెరుగుపడతాయని చెప్పారని, దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం విభేదించారని అన్నారు. ప్రస్తుత కంప్యూటర్ పరిజ్ఞానం గురించి రాజశేఖర రెడ్డి ఉంటే జరిగిన అభివృద్ధిని చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండేది అని అన్నారు. పేదరిక నిర్మూలనే ఏకైక మార్గం P4 విధానంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. దీనిలో భాగంగానే నేడు 19వ డివిజన్ కి చెందిన ఆటో కార్మికుడికి సహాయం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు గారు P4 అనే కాన్సెప్ట్ ఎవరి మైండ్లో కూడా వచ్చి ఉండదు. వాళ్ళు P4 అని చెప్తే ఎవరికి చాలామందికి అర్థమై ఉండదు కొన్నాళ్ళ పాటు. ఇవాళ దాని ఫలితాలు చూస్తూ ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనసు ఏ విధంగా ఆలోచనతో రానున్న 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండాలి,
ఆ విధంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వచ్చే మనిషిగా అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఆ రోజున కంప్యూటర్ ద్వారా ప్రజల జీవనం మెరుగుపరుద్దంటే కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని విమర్శించిన సందర్భం మనందరూ తెలుసు. ఆ రోజున స్వయాన రాజశేఖర రెడ్డి గారే కంప్యూటర్ అని అన్నం పెట్టుద్దా అన్నాడు. కంప్యూటరే అన్నం పెట్టుద్దని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ ఏది నిరూపణ అయింది? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన తల బాదుకునేవాడు. ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ లేకుండా ఏ పని చేసే అవకాశం కానీ లేదు. అలాంటి కంప్యూటర్ని గమనించిన వ్యక్తి ఈ రోజున P4 ద్వారా పేదరిక నిర్మూలన ఏకైక మార్గంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మరి ఆయన ఆశయాలు ఆదర్శాలు ఆయన దగ్గర శిష్యుడు కూడా నాబోటి వాళ్ళు కానివ్వండి, అనేక సంవత్సరాలుగా ఆయనతో సహచరం చేసిన ఈ రోజున రవి అనే మాకు పేద పార్టీ కార్యకర్త, ఆయనకి కాలు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎవడుంది. అతనికి ఒక కొత్త ఆటోని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో దానికి డౌన్ పేమెంట్ కట్టి ఆయనకి ఆటో ఇప్పించడం జరుగుతుంది. ఇది P4లో భాగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత ఉందనటానికి ఇదే మనకు ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో P4 అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆర్థిక నిరక్షరాస్యత ఏది కూడా అక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఈ P4 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 2024లో మొదలు పెట్టాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో మొదలుపెట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కానీ జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళు ఏ చిన్న పని చేసుకోవాలన్నా కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. తూర్పు నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉండి తూర్పు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని తూర్పు నియోజకవర్గం జరుగుతున్నటువంటి అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని అందరూ కూడా రోల్ మోడల్గా తీసుకుని ఈరోజు ఫాలో అవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదొకటే చెప్తా ఉన్నాం. వైసీపీ నాయకులకి మేమేం చేసామనేది మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మీరు అవాకులు చవాకులు మానండి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అట్లాగే ఈ P4 కార్యక్రమాన్ని కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడతాం. అలాగే తూర్పు నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్కి సంబంధించిన ఈ పేరుపోగు రవి అనే ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పేసి డివిజన్ నుంచి మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం, అతనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ లో నూతన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు గతంలో ఆరాధనకు తగిన స్థలాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొత్త ప్రార్థనా మందిరం వల్ల విశాలమైన ప్రదేశంలో స్వేచ్ఛగా ప్రార్థనలు చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తానని, ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని బోండా ఉమా హామీ ఇచ్చారు. కుల మతాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సహాయపడతానని తెలిపారు. ఈరోజు 59వ డివిజన్లో నూతనంగా చర్చి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుమ్మడి రాజారావు బాజీ మరి వీళ్ళు ఎప్పటి నుంచో అనేకమైన ఇబ్బందులు పడి రోడ్ల మీద వర్షాల్లో తడిసి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలక్షన్ ముందు చెప్పాం. బాజీకి అలాగే రాజారావుకి ఆ వాగ్దానాన్ని వాళ్ళు పూర్తి చేశాం. చక్కటి ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇక రేపటి నుంచి అన్ని ప్రార్థనలు కూడా చక్కటి వాతావరణంలో ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరగాలి. రేపు రాబోయే క్రిస్మస్ అన్నీ కూడా ఇక్కడ జరగడానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పాం. ఇవాళ చేసాం. ఏది ఏమైనా ప్రభు ఆశీస్సులతో ఈ కోరిక నెరవేరినందుకు ఆ ప్రభువుకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం.
ముందుగా 59 డివిజన్ ప్రజలకి మా బోండా ఉమా గారికి ధన్యవాదములు. ఈ కళ ఎప్పటి నుంచో పాపం బాజీ గారు వాళ్ళ సంఘం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. సిగ్నార్లో 59 డివిజన్లో ఉమా గారి దగ్గరికి వెళ్ళంగానే నేను మీకు ఉన్నాను, నేను ఏదో చేసి పెడతానని అన్నగారు సలహా ఇవ్వడం జరిగింది. రామానగర్ కాలనీలో అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ సంఘస్థులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే బోండా ఉమా గారు చేసిన పని చాలా గొప్ప పని. అది సంఘస్థులకి చాలా మేలు చేశారు. ఉమాగారి పుణ్యమంట ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ప్రతి పండగలకి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఒక పండగ వాతావరణం ఉంది. ప్రజలందరికీ శుభవార్త తెలిసినట్టే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఉమాగారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అన్నగారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయవాడలో 15 ఆగస్టు వేడుకల ముందు హర్ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. సరిహద్దులో వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, ఐక్యతా భావనను ప్రతిరోజు మనసులో నింపుకొని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. 15 ఆగస్టు వేడుకల భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతున్నాయని, ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ దేశభక్తిని చాటుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. వీఎంసీ, రెవెన్యూ, పోలీస్, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం వంటి విభాగాల అధికారులు, సిబ్బంది, వాకర్స్ క్లబ్, విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీలు, స్కేటింగ్ ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. త్రివర్ణ పతాకాలు పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాత్రం నినాదాలతో రహదారులు మారుమోగాయి. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సరిహద్దుల్లో వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, ఐక్యతా భావనను ప్రతిరోజు మనసులో నింపుకొని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ స్వేచ్ఛ అనేది మహనీయుల త్యాగ ఫలితమని, దేశభక్తితో దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగేలాగా ప్రతి ఇంటింట్లో హర్ఘర్ ఆ తిరంగాని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లాధికారులందరితో, కమిషనర్ గారితో, అలాగే పోలీస్ కమిషనర్ గారు, అలాగే సిటీ కమిషనరు, అట్లాగే జిల్లా అధికారులందరూ, అలాగే ఎన్జిఓస్, బైక్ అసోసియేషన్స్, వాక్ అసోసియేషన్స్, స్కేటింగ్, అలాగే జర్నలిస్ట్ అందరితో కలిపి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. హర్ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశం కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు. ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ కొత్త జనరేషన్స్ ఈ దేశభక్తి గురించి, మన దేశ గొప్పతనం గురించి గర్వించేలాగా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏదో ఒక రోజు కాదు, ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జరపాల్సిన కార్యక్రమం. ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇంత చక్కగా మన రాష్ట్రంలో చేపడుతున్న మన సీఎం గారికి, అలాగే దేశ స్థాయిలో చేపడుతున్న ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ జై హింద్. ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం సాధించి మనము ఆ స్వేచ్ఛ ఊపిరిని మనం అందుకుంటున్నాం. ఆ సందర్భంగా దాదాపు 78 సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే దేశభక్తిని ప్రతిసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యన మీరు చూశారు, ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఉత్సాహం, ఉత్తేజంతో మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రజలందరూ ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తుంచుకుంటూ దేశం యొక్క విలువను, ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం, అటువంటి దేశాన్ని మనము భక్తితో మనం పూజించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇంత భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈరోజు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు దేశాన్ని ముందుండి నడిపించాలంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రతిసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ర్యాలీని తీసుకున్నాం.
కుమ్మరపాలెం సెంటర్లో గత 65 ఏళ్ల క్రితం కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో వందలాది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభ ఉత్సవ కమిటీ సభ్యులు నెల్లూరు వీర్రాజు కమిటీ సభ్యులు తెలిపారు. కన్నుల పండుగగా జరిగిన ప్రభ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులు శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రభ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని శాలివాహన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డప్పు, వాయిద్యాలు, వేషధారణ, తీన్మార్ డప్పులు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శాలివాహన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత 65 ఏళ్ల నుండి ఎంతో వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ ప్రభ మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ మహోత్సవాలకు స్థానికులు తరలివచ్చి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మ ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని చెప్పారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ప్రభ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు రామకృష్ణ, వెంకటేశ్వరరావు, పుల్లారావు, ఫణికుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు మా విద్యాధరపురం కుమ్మర వీధిలో మేము ఎన్నో సంవత్సరాలుగా ఇది 65వ సంవత్సరం మన ప్రభా మహోత్సవం చేసుకుంటున్నాము. ఇలా చేసుకుంటూ రావడం వల్ల ఇక్కడున్న గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి పీడిత వ్యాధులు లేకుండా ఉంటాయని మా పూర్వీకులు ఏనాడు నుంచో ఇటువంటి సంబరాలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ఆచారాన్ని మేము మా తరం కూడా మా నుంచి వచ్చే కొత్త తరం కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా మాకు విజయవంతం చేయడానికి సహకరించిన మా అమ్మవారికి, లోకల్లో ఉన్న స్థానికులకు, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ అమ్మవారి కార్యక్రమం చేయడం వల్ల కొన్ని దుష్టశక్తులు మా గ్రామం మీద పడకుండా ఉంటాయని మా పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించుకుంటూ వస్తున్నాము. అది జీవితాంతం మేము బతుకున్నంత వరకు, తర్వాత మా పిల్లలు బతుకున్నంత వరకు కూడా చేసుకుంటూ వెళ్ళాలని మేము అమ్మవారిని మనసాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సంబరాన్ని ఇప్పటికి చాలా సంవత్సరం అంటే సుమారు 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా గ్రాండ్గా అందరూ సహకరించారు. పోలీసు వాళ్ళు కానీ అందరూ గ్రామ ప్రజలు కానీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. దీంట్లో అందరూ ప్రమేయం ఉంది. అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా బాగా కోఆపరేట్ చేసి మాకు డబ్బులు కానీ ఏదైనా కానీ చాలా బాగా ఇచ్చేశారు. సంబరాన్ని మేము ఎంత గ్రాండ్గా చేసుకోక మొత్తం ఈ కుమ్మర వాళ్ళ అసోసియేషన్ అంతా కూడా చాలా కోఆపరేటివ్గా చేయబట్టే ఇలా గ్రాండ్గా చేయగలుగుతున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంపే కాలనీ హెచ్ బ్లాక్లో మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కుట్టు శిక్షణ కేంద్రంలో 150 మంది మహిళలు శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. గత 3 నెలలుగా ఈ కేంద్రంలో కుట్టు పనిలో నైపుణ్యం సాధించిన మహిళలు నేడు ప్రత్యేకంగా సమావేశమై తమకు శిక్షణ అందించిన టీచర్ బాసీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల ఇంటి వద్దే కుట్టు పనులు చేపట్టి ఆదాయం ఆర్జించే అవకాశం లభించిందని, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించగలిగామని తెలిపారు. తాము స్వయం సమృద్ధి సాధించడానికి ఈ శిక్షణ ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి మార్గాలను చూపించినందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఇక్కడ ఏర్పాటు చేసిన ఇలా కుట్టు మిషన్ ఈ కార్యక్రమం ద్వారా మహిళమైన మాకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ జాబ్స్ ఆల్సో ఇంట్లో మేము స్టిచ్ చేసుకోవడానికి కానీ మహిళలుగా మా కాళ్ళపైన మేము నిలబడడానికి, ఇతరులపైన డిపెండ్ అవ్వకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇంతలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైద్య రంగంలో ప్రైవేటీకరణ ప్రభావాలు, పరిష్కారాలు అనే అంశంపై ఈ నెల 24న విజయవాడ బాలోత్సవ భవన్లో జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే వైద్య కళాశాలన్నీ పీపీపీ విధానంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ప్రజారోగ్యం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో పేద వర్గాలకు వైద్య విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ బాలోత్సవ్ భవన్లో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రజా ఆరోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, రాష్ట్ర కన్వీనర్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా వచ్చే వైద్య కళాశాలన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ప్రజారోగ్యం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడం జరగబోతుందన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే పీపీపీ నమూనాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రారంభించి వైద్య ఖర్చులు పెరిగే పేదలకు వైద్యం సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణను కార్పొరేటీకరణ చేసే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా మరియు సమానంగా పొందకుండా తీవ్రమైన ముప్పు కలిగించబోతుందన్నారు. పీపీపీ నమూనా ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వైద్య రంగంలో ప్రైవేటీకరణ ప్రభావాలు, పరిష్కారాలు అనే అంశంపై ఈ నెల 24న విజయవాడ బాలోత్సవ్ భవన్లో జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. మిత్రులారా, ఈ నెల 24వ తారీఖున మాకినేని బసవప్పన్న గారి విజ్ఞాన కేంద్రంలో ఒక నేషనల్ లెవెల్ సెమినార్ ఒకటి పెడుతున్నాం. అది వైద్య రంగంలో ప్రైవేటీకరణ, పరిణామాలు, పరిష్కారాలు అన్నటువంటి టాపిక్. ఈ టాపిక్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్నటువంటి దరిదాపుగా 10 మెడికల్ కాలేజీలలో దాని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. చాలా సంతోషకరమైన వార్త. ఒక జిల్లా, ఒక నియోజకవర్గ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చాలా గొప్ప విషయం, అది ఆనందించదగ్గ విషయం. కానీ ఆ హాస్పిటల్ని పీపీపీ మోడల్లో పెడతానని చెప్పడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. పీపీపీ మోడల్ అంటే దరిదాపుగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడమే. ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వైద్యం ఖరీదైపోతుంది. ఆ వైద్యాన్ని సాధారణ ప్రజలు అందుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే విద్య, వైద్యం అన్నటువంటిది ప్రభుత్వ అధీనంలో ఉండి ఉచితంగా అందినప్పుడే సమాజానికి సరైనటువంటి న్యాయం జరగదు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా ఆరోగ్య వేదిక మా అధ్యక్షులు రమణయ్య గారు వివరాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అదనంగా చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఒకటి, ఈ ప్రైవేటీకరణ, వైద్యం ప్రైవేటీకరణది అది ఎక్కడా కూడా ఈ పీపీపీ మోడల్ కానీ ప్రభుత్వ వైద్యం ప్రైవేటీకరణ అనేది పీపీపీ మోడల్లో కానీ ఇంకొక రకంగా ప్రైవేటీకరించినప్పుడు దానివల్ల ఏ రకంగా కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ రోగికి ఏ రకమైనటువంటి సంతృప్తి కానీ రోగికి ఒక ఉపశమనం కానీ కలగలేదు అని చెప్పినటువంటిది ఈ రోజు వరకు ఉన్న రిపోర్ట్లు నిర్ధారిస్తున్నాయి. చాలా చోట చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మనకి కర్ణాటకలో రాయచూరులో హాస్పిటల్ని పీపీపీ మోడల్లోనే ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వమే తీసుకొని నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బొంబాయిలో కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చిన వాటన్నిటిని కూడా విత్డ్రా చేసుకొని మళ్ళీ మనం ప్రభుత్వమే నడిపేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అందుకని ఈ పీపీపీ మోడల్ కానీ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యమే ఈ రోజున బాగా తగ్గిపోయి 30% వచ్చేసింది. 70% వరకు ప్రైవేటే నడుస్తున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం 5 కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచితం వర్తించదు. కందుల దుర్గేష్తో భేటీ అయిన సినీ నిర్మాతలు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చ, ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్న మంత్రి. ఈసీ కార్యాలయానికి కూటమి ఎంపీల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురి అరెస్ట్. ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. డాక్టర్స్ కాలనీలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి పనులు కొనసాగుతాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.